అంటే లైక్ అందరూ మీకు నెగిటివ్ కామెంట్స్ చేయడం వల్ల ఆ కామెంట్స్ కూడా సరే ఏదో ఒక నార్మల్గా వస్తున్నాయంటే ఓకే అగ్రి, కానీ దాని కింద నువ్వు ఎంతమందితో వీడియోలు చేస్తావు అది ఇది అంటే ఇక జర రూడ్గా చేస్తున్నారు అసలు. ఈరోజు వీడియో ఏంటంటే పాపం క్లారిటీ వీడియో అన్నమాట. నెగిటివ్ కామెంట్స్ పెట్టడం కరెక్ట్ కాదు. అంటే ఇట్లాంటివి బ్యాడ్ కామెంట్స్ నీకు చూసినప్పుడు నీకు ఎట్లా అనిపిస్తుంది? లైక్ నార్మల్గా నువ్వు నాకే చెప్పడం కాకుండా అట్లా నువ్వు ఫేస్ చేసిన సిచ్యువేషన్. అసలు చాలా ఏడిపిస్తుంది ఆ కామెంట్స్ చూస్తే. కట్టప్పతో చూసిన చాలా మంది బయట అడిగిండ్రు కట్టప్ప వైఫ్. నేను కట్టప్ప వైఫ్ కాదు. ఎందుకంటే ఇది ఇప్పటి నుంచి కాదు. ఎందుకు ఏడుస్తున్నావు? అరే ఏడవ అక్కడ క్లారిటీ ఇస్తున్నాం కదా పిచ్చిదానా. ఏడుస్తే వాళ్ళకి ఎట్లా అర్థమవుతుంది చెప్పు నీ బాధ? ఆ కామెంట్ చూస్తుంటే ఏడుపు వస్తుంది అసలు. హలో గైస్, వీడియోని కంటిన్యూ చేసే ముందు మీ గురించి అయితే ఒక మంచి అప్డేట్ తెచ్చిన. ఇది మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. సో గైస్, మీకు ఏమైనా బిజినెసెస్ ఉన్నాయా, దానికి మీరు ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటున్నారా? సో మేమైతే ప్రమోషన్ చేస్తాము. ఇది కూడా చాలా రీజనబుల్గా ప్రమోషన్ చేస్తాం అనమాట. సో మీకు ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ కింద వాట్సాప్ నెంబర్ ఏదైతే కనిపిస్తుందో వెళ్ళి మెసేజ్ చేయండి. మా సో అండ్ సో బిజినెస్ ఉందని చెప్పేసి మేమైతే మీకు కాంటాక్ట్ అవుతాం. థ్యాంక్ యూ. సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు యువర్ న్యూ వీడియో. సో చలో ఈరోజు వీడియో ఏంటంటే పాపం క్లారిటీ వీడియో అన్నమాట. క్లారిటీ ఇద్దామని చెప్పేసి అయితే మేము ముందు వచ్చినాము. అంటే లైక్ అందరూ మీకు నెగిటివ్ కామెంట్స్ చేయడం వల్ల పాపం నాకు రోజు ఫోన్ చేసి అట్లా వస్తున్నాయి కామెంట్స్ ఆఫ్ చేయి, కామెంట్ డిలీట్ చేయని చెప్పి ఆ రోజు తెచ్చుకుందాం అన్నమాట. అసలు ఏమైంది ఎందుకు మొత్తం అందరు ఇట్లా నెగిటివ్ కామెంట్ చేస్తారు? ఎందుకు వస్తున్నా నీకు తెలియదు. అట్లా అంటే లైక్ నార్మల్గా వాళ్ళకు కూడా తెలియాలి కదా. అంటే నువ్వు ఏం చేసినావు ఏం లేదు, వాళ్ళు అడుగుతారు ఏంటంటే ఎంతమందితో వీడియోలు చేస్తావు నువ్వు అది ఇది అని చెప్పేసి వస్తున్నాయి. అవన్నీ జస్ట్ కంటెంట్ వరకే, కాకపోతే అవి మీకు మేము రియాలిటీగా చూపిస్తున్నాము. సో మీ ఇంట్లో కూడా ఎవరో ఒకరు చేస్తారు, మీరు అట్లనే కామెంట్ పెట్టలేరు కదా. నేను చేసింది కట్టపతో చేసినుండే వీడియోస్, స్కై అఫీషియల్తో చేసినుండే వీడియోస్, జస్ట్ అవన్నీ కంటెంట్ వరకే, కాకపోతే అవి మీకు మేము రియాలిటీగా చూపించినాం. కానీ మీరు అంత నెగిటివ్ కామెంట్స్ పెట్టడం కరెక్ట్ కాదు. నేను కూడా లైక్ చెప్పాలంటే రోజు నేను ఏడుస్తూనే ఉన్నా కామెంట్స్ చూసుకుంటా. అయితేలే అసలు ఏంది కామెంట్స్ అని చెప్పేసి మేము మిమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేద్దామని చెప్పి మేము గట్టుకొస్తే మీరేమో ఆ కామెంట్స్ చూసి మమ్మల్ని ఇంకా డౌన్ చేస్తున్నారు. మేమేమో మమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేద్దాము అని చెప్పేసి అనుకుంటే అంటే సో యాజ్ ఏ నేనేం చెప్పాలనుకుంటున్నా అంటే లైక్ మేము ఆడ పరేషన్ బాయ్స్లో ఉన్నప్పుడు కూడా లైక్ కంటెంట్ త్రూగా అయితే వీడియోస్ చేసింది కట్టప్ప వాళ్ళ అట్లాంటి అన్న వాళ్ళతో అందరితోనే అయితే ఒక కంటెంట్ టైప్లోనే చేసింది. అంతేగాని సో దాని తర్వాత ఈమె స్కై ఒఫీషియల్ సంథింగ్ ఏదో వాళ్ళతో కూడా చేసింది, ఆ బ్రోతో కూడా చేసింది. సో ఇదంతా ఎట్లా అంటే ఒక కంటెంట్ బేస్డ్గా చేయడం అనేది అయితే జరిగింది. అంతే తప్పించి మీరు దానికి కామెంట్స్ చేయడం వల్ల ఆ కామెంట్స్ కూడా సరే ఏదో ఒక నార్మల్గా వస్తున్నాయంటే ఓకే అగ్రి, కానీ దాని కింద నువ్వు ఎంతమందితో వీడియోలు చేస్తావు అది ఇది అంటే ఇక జర రూడ్గా చేస్తున్నారు అసలు. వీడియోస్ ఇంతమందితో చేస్తున్నారు. అరే మీరు ఎట్లా చెప్తారు బ్రో నా క్యారెక్టర్ ఇది అని చెప్పి? చాలా మంది చేస్తున్నారు కదా వీడియోస్. నేను ఎస్పెషల్లీ నేను ఒక్కదానే లేదు, నువ్వు సోషల్ మీడియాలో చాలా మంది ఉన్నారు. హీరోస్ కూడా చాలా మందితో చేస్తారు వీడియో మూవీస్. అలా అని చెప్పి మీరు కామెంట్ చేయలేరు కదా వాళ్ళకి. ఇంట్లో కూడా ఉంటారు ఎవరో ఒకళ్ళు వీడియోస్ చేసేవాళ్ళు, ఎందుకుండరు? అంటే కంటెంట్ బేస్ త్రూగా ఈమె చేస్తుంది, ఆమెకి చేయాలి అనుకున్న రోల్ బట్టి ఆమె చేస్తుంది తప్ప ఏదో ఆమెకి ఆశించి అంటే
నుంచి నాకు యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్. సో నేను యాక్టింగ్ని ప్రూవ్ చేసుకుందాము అని చెప్పి నేను ఈ ఫీల్డ్లోకి వచ్చిన, నేను వీడియోస్ చేస్తున్నా. అంటే ఇట్లాంటివి బ్యాడ్ కామెంట్స్ నీకు చూసినప్పుడు నీకు ఎట్లా అనిపిస్తుంది? లైక్ నార్మల్గాను నాకే చెప్పడం కాకుండా అట్లా నువ్వు ఫేస్ చేసిన సిచ్యువేషన్. అసలు చాలా ఏడిపిస్తుంది ఆ కామెంట్స్ చూస్తే. కట్టప్పతో చూసిన తర్వాత చాలా మంది బయట అడిగిండ్రు కట్టప్ప వైఫ్ కట్టప్ప వైఫ్. నేను కట్టప్ప వైఫ్ కాదు. ఇట్స్ జస్ట్ కంటెంట్ మాత్రమే. ఆ కంటెంట్ని మేము రియాలిటీగా మీకు చూపించినాం. ప్లీజ్ ఎక్కడ కూడా కట్టప్ప వాళ్ళ పిల్ల కట్టప్ప వాళ్ళ వైఫ్ అని అనకండి. నాకు ఆయనకి చాలా ఏజ్ డిఫరెంట్ ఉంది. ఆయన పక్కన ఉంటే అసలు మీరు ఎట్లా నాకు హస్బెండ్ వైఫ్ అంటే మీరు ఎట్లా? అరే కాదు, కామెంట్ కూడా మోసం చేసిరు. అది డిఫరెంట్ ఉంటుంది మాకు. మేము ఎట్లా హస్బెండ్ వైఫ్ అవుతాము? అది చూసి పెట్టొచ్చు కదా కొంచెం కామెంట్స్. సో గైస్ క్లారిటీ ఏంటంటే లైక్ ఈమె చేసినంత వరకు అయితే అన్ని కంటెంట్స్ త్రూగానే వెళ్తుంది. సో అది కూడా ఏంటంటే ఆమెకి యాక్టింగ్ ఇష్టం ఉంది కాబట్టి చేయడానికి మేము ముందుకు వచ్చి చేస్తున్నాము. దాన్ని మీరు తప్పుగా తీసుకొని కామెంట్స్ పెట్టి ఏడిపియకండి ప్లీజ్. సో లిటరల్లీ చాలా బాధ అవుతుంది ఆ కామెంట్స్ చూస్తుంటే ఒక్కొక్కసారి. అసలు ఎట్లా అంటే ఆ రాత్రులు కూడా ఏడ్చుకుంటూనే వండుకుంటున్నాను. ఒక్కొక్కసారి అయితే ఇగో ఫోన్ చేసి ఏడ్చుకుంటూనే ఉంటాయి. ఇట్లా ఇస్తున్నారు అట్లా అంటే లైక్ నార్మల్గా నేను నా ఛానల్లో నేను రీసెంట్లీ ఒక 3-4 వీడియోస్ అప్లోడ్ చేయడం జరిగింది. సో ఆ 3-4 వీడియోస్లో కింద కామెంట్స్ చూస్తుంటే ఎవ్రీథింగ్ దానిలో 90% బ్యాడ్ కామెంట్సే ఉన్నాయి. మీకు 90 to 90% బ్యాడ్ కామెంట్సే ఉన్నాయి. ఆ 90% బ్యాడ్ కామెంట్స్లో కూడా నేను రిప్లై ఇవ్వాలనుకుంటున్నా, కానీ ఎట్లా లైక్ నేను కామెంట్స్లలో అయితే రిప్లై ఇవ్వలేను ఒక్కొక్కరికి. సో వాళ్ళ కోసమే ఈ వీడియో అని చెప్పేసి నేను ఈరోజు ఈ వీడియో తీయడం జరిగింది. అండ్ అట్లనే నేను కూడా క్లారిటీ వీడియో తీసుకుంటా. ఎందుకంటే నాకు బయటికి వెళ్ళినప్పుడు కూడా సో వాళ్ళ పిల్ల ఎవరితో చేస్తే వాళ్ళ వైఫ్ ఏంది అసలు అదంతా జస్ట్ కంటెంట్ వరకు. స్కైతో చేసినప్పుడు స్కై వాళ్ళ పిల్ల మేము ఇచ్చే క్లారిటీ ఇప్పుడు అడిగినారు కొంతమంది అడుగుతున్నారు కట్టప్ప గురించి క్లారిటీ అని చెప్పి. సో కట్టప్ప నేను లవర్స్ కాదు, హస్బెండ్ వైఫ్ కాదు, ఇట్స్ జస్ట్ కంటెంట్ మాత్రమే. కాకపోతే అందరం కలిసి మేము అది రియాలిటీగా చూపించినాం. అది మా ఫ్యామిలీ కూడా కాదు. చాలా మంది బయటికి వెళ్తే అడుగుతున్నారు అది మీ ఫ్యామిలీయా అని చెప్పి. ఎందుకు ఇంకా పెళ్లి చేసుకోలేదు, ఏమైంది, ఎందుకు వదిలేసినావు, మోసం చేసినావు, అది ఇది అని చెప్పేసి అంటున్నారు. నేను ఎవరిని మోసం చేయలేదు, నేను ఎవరిని చీట్ చేయలేదు, నేను అట్లాంటి దాన్ని కాదు. మిమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేయడానికి మేము ముందుకు వస్తున్నా. ప్లీజ్ నన్ను నెగిటివ్ చేయకండి, నన్ను ఇంకా కిందికి తొక్కేయకండి ప్లీజ్. నేను ఎదగాలని అనుకుంటున్నా. కొంచెం మీ కామెంట్స్తో ఎనర్జీ ఇవ్వండి. మీరు మంచి కామెంట్ చేస్తే మిమ్మల్ని కదా మేము ఎంటర్టైన్మెంట్ చేసేది. సో ఫైనల్గా మొత్తం బేస్ వచ్చేసి లైక్ ఒక ఎనర్జీ బూస్టప్ పాజిటివ్ వైబ్స్ రావాలి అనుకుంటే మొత్తం కామెంట్స్లోనే ఉంటుంది. అది చూస్తేనే మాకు ఇంకా చేయాలని ఒక ఎనర్జీ లెవెల్ అనేది బూస్టప్ అవుతుంది. చూస్తుంటే ఏడుపు వస్తుంది కానీ వీడియోస్ చేయాలని చెప్పి ఇంట్రెస్ట్ అయితే వస్తలేదు. అందుకనే నా వీడియోస్కి కూడా కొంచెం గ్యాప్ వస్తుంది. అసలు జెస్సీ చెప్పాలంటే కొత్త ఛానల్ ఓపెన్ చేసింది. ఆ ఛానల్ కూడా ఎందుకంటే లైక్ ఈమె ఫ్యాషన్ ఈమె కూడా ప్రూవ్ చేసుకోవాలి అన్నట్టు ఒక సపోర్ట్ చేసుకొని చేసినందుకు చాలా కామెంట్స్ వచ్చినాయి. అందులో నేను చాలా కామెంట్స్ డిలీట్ చేసుకున్నాను ఎందుకంటే ఆ కామెంట్స్ చూడలేక నేను. వీడికి ఫోన్ చేసి ప్రతిసారి కామెంట్స్ డిలీట్ చెయ్యు అని చెప్పి నేను చెప్తుండే. నేను కొంచెం బిజీ ఉన్నప్పుడు ఎవరం ఫ్రీ ఉంటే వాళ్ళం వీడియోస్ చూసుకొని కామెంట్స్ డిలీట్ చేసుకుంటుండే. అట్లాంటి కామెంట్స్ మీరు పెడుతున్నారు. మీ ఇంట్లో కూడా ఆడపిల్లలు ఉంటారు. ఆలోచించి కొంచెం కామెంట్ చేసే ముందు ఒక్కసారి ఆలోచించి చేయండి. ఏది చేసిన కంటెంట్ పర్పస్ వీళ్ళు చేసేది, అంతేగాని ఏదో అది ఇది అన్నట్టు అయితే కాదు. సో ఒకళ్ళ వీడియో వల్ల క్యారెక్టర్ని బ్యాడ్ చేయడం ఇదైతే కరెక్ట్ కాదు.
ఆమె ఒక ఆడపిల్ల, ఒక 10 దగ్గరలో తిరుగుతూ ఉంటుంది, అటు ఇటు చోటు తిరుగుతూ ఉంటుంది. సో ఆమెకి ప్రతి దగ్గర తిరిగిన దగ్గరలో ఆమెకి కామెంట్స్ పెట్టడానికి మేము కెమెరా ముందు మేము అంతా గలీజ్గా కూడా మేము కనిపించలేదు, సరసాలు చెప్తాము, ముద్దులు పెట్టుకుంటాం, మేము కనిపించలేదు. మేము నార్మల్గానే చేసినాం. మీరు నార్మల్గా చేసినా సరే మీరు ఎందుకు ఇంత కామెంట్స్ పెడుతున్నా నాకు అర్థమవుతలేదు. చాలామంది ఉన్నారు కెమెరా ముందు అన్నీ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. అట్లాంటి వాళ్ళకి పెట్టండి, సెట్ అవుతుందేమో, కానీ మా అలాంటి వాళ్ళకి కాదు. సో గైస్ నా సైడ్ నుంచి నా సబ్స్క్రైబర్స్కి కూడా నేను అదే చెప్తున్నా. అంటే లైక్ మేము అట్లాంటి వీడియోస్ కూడా చేయము అండ్ చేయాలనుకోవాలి అని అనుకుంటలేదు. ఎందుకంటే ఇది ఇప్పుడు నుంచి కాదు. ఎందుకు ఏడుస్తున్నావు? అరే ఏడవ అక్కడ క్లారిటీ ఇస్తున్నాం కదా పిచ్చిదానా. ఏడుస్తే వాళ్ళకి ఎట్లా అర్థమవుతుంది చెప్పు నీ బాధ? ఆ కామెంట్ చూస్తుంటే ఏడుపు వస్తుంది అసలు. వీడియోస్ కూడా చేయబుద్ది అవుతలేదు నాకు, అట్లా కామెంట్స్ వస్తున్నాయి. ఏడు సేమ్ కాదు చేసి నేను ఏమంటున్నా, నా సైడ్ నుంచి నాకు నా సపోర్టర్స్ నా సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే ఇప్పుడు నుంచి కామెంట్స్ చెయ్యరు. ఎందుకంటే మనం ఏడుస్తున్నంత మాత్రాన వాళ్ళకి అర్థం కాదు కదా. నువ్వు ఏడుస్తుంటే కష్టం పోతుందా కదా, అయిపోయింది వాళ్ళు అర్థం చేసుకుని ఎంటర్టైన్మెంట్ చేయడానికి మాత్రమే మేము వస్తున్నాము, నెగిటివ్ గానికే కాదు. అది కరెక్ట్. వీడియోస్ మీకు నచ్చకపోతే వీడియోస్ స్కిప్ చేయండి, లేకపోతే వెళ్ళిపోండి, చూడకండి. కానీ అంత కామెంట్స్ పెడుతుంటే మేము కూడా తట్టుకోలేము కదా. లైక్ యాజ్ ఒక గర్ల్ ఎమోషన్స్ మనం తట్టుకోవాలి, చూడాలి అనుకోవాలి. లైక్ వాళ్ళకి చాలా ఉంటుంది. కానీ ఆమె చెప్పాలనుకుంటే ఎన్నోసార్లు నాకు కాల్ చేసి కూడా ఏడ్చిన రోజులు ఉన్నాయి. కామెంట్లు ఏందిరా అవి ఆఫ్ చేసేసే అది అని లేదన్నా ఉండని. ఎందుకంటే జనాలకు కూడా తెలియాలి ఏం లేదన్నట్టు. సో ఒక క్లారిటీ వీడియోతో ముందు వద్దామని చెప్పేసి నేను ఆమెకు చెప్పిన. సో అందుకే ఈరోజు ఈ వీడియో తీయడం జరిగింది. నువ్వు అట్లా ఏడు సేమ్ కాదు. నేను ఏమంటున్నా, ఏడవకు ఫస్ట్. నేను చెప్తున్నా కదా ఏడు సేమ్ వస్తుంది, వాళ్ళకి ఎట్లా అర్థమవుతుంది. సో ఏం చేసినా కంటెంట్ పర్పస్ అంతేగాని దానికి మించి బయటికి ఏడ కనబడ్డా కూడా ఆమెకి జర నెగిటివ్గా చూడడం కానీ నెగిటివ్గా వెళ్ళడం కానీ అట్లా చేయకండి ప్లీజ్ గైస్. నా సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే అర్థం చేసుకుంటారని నేనైతే అనుకుంటున్నా. ఎందుకంటే మా వాళ్ళు ఇప్పుడు దాకా స్టిల్ చెప్పాలంటే ఒక బ్యాడ్ కామెంట్ అయితే రాలేదు నాకు. నేను నీతో చేసినప్పుడు నాకు కొన్ని కామెంట్స్ అయితే వచ్చినాయి, బట్ ఆల్సో నేను ఆ కామెంట్స్ని డిలీట్ చేసేసిన. ప్రతి ఒక్కరు యూట్యూబర్స్ చేస్తారు, చాలా మందితో చేస్తారు. ఎందుకు చేస్తారు? మిమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేయాలని చెప్పి, మిమ్మల్ని అంతే. ఒక కొత్త కంటెంట్స్ చేయాలి, కొత్త వాళ్ళతో చేయాలి, కొత్త పరిచయాలు చూపించాలి మీకు అని, అంతేగాని దాని తప్పించి షార్ట్ ఫిలిమ్స్ చేసినప్పుడు అవి షార్ట్ ఫిలిమ్స్ మూవీస్ అని చెప్పి మీకు తెలుస్తుంది. కానీ ప్రాంక్ వీడియోస్ కంటెంట్స్ అవి రియాలిటీగా మేము చూపిస్తాము. అది మేము ఇది చేసే ముందు కూడా దీని వెనకాల చాలా అది ఉంటుంది. లైక్ సిచ్యువేషన్ చాలా ఫేస్ చేసి మేము మీకు ఒక అవుట్పుట్ ఇవ్వడం జరుగుతుంది. అంతేగాని మేము ఇంత కష్టపడి వీడియో తీసి ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేసి మాకు కొన్ని నిద్రలు ఉండవు, మేము కొన్ని ఆలోచనలతో దానికి ఆలోచించి మేము వీడియోస్ తీసి మేము అప్లోడ్ చేస్తుంటే మీరు ఆ కష్టాన్ని గుర్తించకుండా మీరు మమ్మల్ని ఏడిపించేస్తున్నారు మీ కామెంట్స్తో. అసలు సో గైస్ నేను ఒకటే చెప్తా, అయిపోయింది. ఏది చేసిన కంటెంట్కి వరకే. సో గైస్ మీకు అంత క్లారిటీ ఇంకా క్లారిటీ కావాలనుకుంటే మీకే ముందు తెలుస్తుంది ఎవరు ఎట్లాంటి వాళ్ళు ఏం లేదని. అంతేగాని ఒక మనిషిని పట్టుకొని జడ్జ్ చేయడం కరెక్ట్ కాదు. వాళ్ళ క్యారెక్టర్ని బయట పెట్టడం అయితే ఎవరికి రైట్స్ కూడా లేవు. అండ్ నా సబ్స్క్రైబర్స్ నన్ను అర్థం చేసుకునేటోళ్ళు ఈమెను కూడా అర్థం చేసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను. అండ్ అదే కాకుండా కామెంట్స్ చేసేటప్పుడు ఇప్పటి నుంచి అన్న జర్ర ఒక మంచిగా పాజిటివ్ వైబ్స్తో కామెంట్ చేయండి. అండ్ మీకు ఎలాంటి వీడియోస్ కావాలి కామెంట్ సెక్షన్లో మీరు చెప్పవచ్చు, మేము అది కూడా చేయడానికి ట్రై చేస్తాము. అండ్ గైస్ ఎవరన్నా గర్ల్స్ మాకు కావాలి, లైక్ లైక్ ఏమంటారు యాక్టింగ్ చేసే వాళ్ళు ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉంది అంటే యూ కెన్ కమ్ విత్ అండ్ మీరు జాయిన్ కావచ్చు. మీకు ఏమంటారు మంచి కంటెంట్తోని మనకు డిఎం చేయొచ్చు మీరు. ఎవరైనా సరే తొందరగా మేము రిప్లై, లేదంటే మేము కింద వాట్సాప్ నెంబర్ ఏదైతే పెడుతున్నాం కదా ప్రమోషన్స్కి అండ్ అట్లనే, సో ఆ నెంబర్కి కూడా మీరు ఒకసారి డిఎం అవ్వచ్చు. డిఎం అయ్యి మీరు మాకు ఇంట్రెస్ట్ ఉంది మేము చేయగలుగుతామంటే ఓన్లీ హైదరాబాద్ పీపుల్స్ ఎవరైతే సరౌండింగ్ ఉప్పల్
ఈ సికింద్రాబాద్ ఇక్కడెక్కడ ఉన్నారో మీరు అయితే డిఎం చేయొచ్చు. మీకు ఇది ఒక వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లాట్ఫామ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే స్టిల్ నేను ఈ జర్నీ స్టార్ట్ చేసినప్పటి నుంచి నా దానిలో ఒక వల్గర్ వీడియో ఉండదు. ఒక్క వైలేషన్కి గైడ్లైన్స్ దాటి చేసిన వీడియో ఒక్కటి కూడా లేదు నా దానిలో అయితే మీరు చూసుకోవచ్చు. అండ్ మన దగ్గర ఇప్పుడు మంచిగానే సపోర్టింగ్ ఉంటుంది. అండ్ అట్లనే కాకుండా ఒక్కసారి బ్యాడ్ కామెంట్స్ పెట్టే ముందు మళ్ళా గుర్తు చేసుకోరు. ఎందుకంటే ఆ కామెంట్స్ నా ఫీల్డ్ అయితే ఎప్పుడు చూడలేదు. ఈమెవి రాగానే నాకు లిటరల్లీ చెప్పాలంటే బాధ అనిపించింది. ఎన్ని వీడియోస్ ఎంత మందితో తిరగని రావు, ఎందుకు రావు? మొగోడు ఎన్ననే ఇస్తారు అని చెప్పేసి అంటారు, కానీ ఎందుకు గర్ల్ ఎందుకు చేస్తుంది అని చెప్పేసి ఇట్లా స్టాంప్ కొట్టేస్తారు అనమాట వాళ్ళ క్యారెక్టర్ మీద. ప్రతి ఒక్క గర్ల్ చిల్లరగా ఉన్నోళ్ళు మంచోళ్ళు కాదని, మంచోళ్ళు ఉన్నారు చిల్లర ఉండరు అని చెప్పేసి అని అనుకోకండి. మంచిగా ఉన్నోళ్ళు చిల్లర అవుతారు, చిల్లరగా ఉన్నోళ్ళు మంచిగా కూడా ఉంటారు. అది డిపెండ్స్ అపాన్ ఓవర్ దాలేదు, అది పర్సనల్స్, అది మనకు అవసరం లేదు. మనం ఏం చేస్తున్నాం అనేది కావాలి జనాలకి. అండ్ ప్లస్ గైస్ మీరు ఒక్క మంచిగా పాజిటివ్ ఎనర్జీ ఇస్తే మేము పాజిటివ్ ఎనర్జీగానే మేము వీడియోస్ చేయడం జరుగుతుంది. అండ్ అట్లనే మంచి వీడియోస్ చేస్తాము. ఇప్పుడు నుంచి బ్యాడ్ కామెంట్స్ అయితే పెట్టకండి. ఈ వీడియో మొత్తం టిల్ ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా బాధని అర్థం చేసుకున్నందుకు. ఇంకొకటి నేనైతే మళ్ళీ చెప్తున్నాను, నేను కట్టపవాసు కాదు, కట్టవలవరు. సో గైస్ అంతా కంటెంటే ఓకేనా కూడా కాదు, ఎందుకంటే స్కై అఫీషియల్ వీడియోస్ కూడా మేము క్లారిటీ ఇచ్చినాం అక్కడక్కడ ఫ్రెండ్స్ అని చెప్పి కంటెంట్ అనే మీకు చెప్పినాము. మేబీ మీకు అర్థం కాలేదేమో ఆ హింట్ కొంచెం ఇచ్చినాం అనమాట. సో ప్లీజ్ ఇంకొకసారి కామెంట్ చేయకండి. ఇట్స్ సో చలో నన్ను అర్థం చేసుకుంటారు అనుకుంటున్నా. సో చలో బాయ్.